హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అనేది మినపొడియాలు అనేది అయితే ఎలా పెట్టుకోవాలి ఏంటో మనం మినప వడియాలు అనేది కూడా ఏ విధంగా అనేది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మినపప్పు అనేది కూడా నానబెట్టేసి ఫుల్గా అనేది అయితే పొట్ట తీసిన మినపప్పు అనేది అయితే క్లీన్ చేసి గ్రైండర్లో అనేది అయితే వేసేసుకున్నాను. సో అయితే నీట్గా అనేది అయితే ఫుల్గా గ్రైండర్ అనేది అయితే పడదామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో మధ్య మధ్యలో మనం గారెలకి అయితే ఏ విధంగా అనేది అయితే ఆడుకుంటామో సో అదే విధంగా అనేది అయితే నేను చేస్తున్నాను. ఒకసారి అది నేను చేసే ప్రాసెస్ అనేది అయితే చూసేసేయండి. ఎంత మెత్తగా వాటర్ అనేది కూడా ఎంత తక్కువైతే అంత తక్కువ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేను వాటిల్లో చాలా సింపుల్గా అనేది అయితే చేసుకుంటాను ఈ మినప వడియాలు అనేది అయితే. మీరైతే ఏ విధంగా అనేది పెడతారో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా వీటిల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలో కూడా చెప్పండి. సో చూసారు కదా నా గ్రైండర్లో అనేది కూడా ఎంత మెత్తగా అనేది అయితే ఎంత సాఫ్ట్నెస్ ఉందో. మధ్య మధ్యలో అయితే నాకు పలుపు కింద అనేది అయితే పప్పు కనిపించిపోతుంది. అందుకే నేను వాటిల్లోనే ఇంకా కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అతి తక్కువ అనమాట. కమ్మదనం అనేది ఉంటుంది కాబట్టి నాకు కొంచెం కారం అనిపించాలి కాబట్టి ఐదు మిర్చి అనేది అయితే యాడ్ చేశాను. నేను పప్పు తీసుకుంది కూడా ఒక 1/2 kg కింద తీసుకున్నాను. అంతే, ఎక్కువ కాదు. మొత్తం అంతా తీసుకొని చూసారా నాకు కొంచెం పచ్చిగా అనేది కూడా తెలుస్తుంది. పచ్చిమిర్చి మధ్యలో అనేది వచ్చేలా. వాటిల్లో నేను జీరా అలాంటివి అయితే ఏమీ అనేది అయితే యాడ్ చేయట్లేదు. కానీ నేను మంచి ఎండలో అయితే పెట్టుకుంటున్నాను, నార్మల్గా కాదు. ఆ ఎండ చూసే టైంకి నాకు అసలు కళ్ళు అయితే ముందుగా ఏం పని చేయలేదు. ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత కూడా అలా ఒకటి పెట్టుకొని రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటో. అసలు చిట్టుగా అయితే వేసుకోవాలి. నేనైతే నార్మల్గా వెళ్ళదు, నాకు టైం సేవ్ అవుతుందని చెప్పి. కానీ అయినా చాలా బాగా అయితే వచ్చాయని అయితే చెప్పచ్చు. మంచి ఎండ అయితే నార్మల్గా లేదండి. నేనైతే అదే ఎండలో అనేది అయితే పెట్టడానికి వెళ్ళిపోయాను. కొంచెం టవల్ కూడా పెట్టుకొని అంత ఎండలో నేను అసలు చేయగలను అనుకున్నాను. కానీ ఫైనల్గా నాకు మొత్తం టైం అయితే 20 minutes పట్టింది. పిండి అన్ని క్లీనింగ్ చేసుకొని ఆడే టైంకి అనేది అయితే 45 minutes పట్టింది. సో పెట్టడానికి అనేది కూడా 45 నిమిషాలు పట్టేస్తుంది అని అయితే చెప్పచ్చు. కానీ అంత చాలా ఓపిక్గా అనేది పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది కదా మనకు పప్పు చారులో. మరి కమ్మగా తినాలంటే ఏం చేస్తాం, పెట్టుకోవాలి. సో నేను అలాగే పెట్టుకున్నాను. ఈ సమ్మర్ టైంలో అనేది అయితే నాకు అలా ఒక్కొక్కటి పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. సో ముందుగా అనేది మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా ఈవినింగ్ టైంలో అనేది కూడా క్లాత్లోంచి అన్నీ తీసేసి అయితే చూశాను. మన వడియాలు అనేది అయితే సూపర్గా వచ్చింది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో అనేది కూడా నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. చూడండి, మా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వడియాలు అయితే ఎవరికైతే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.